కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో విఫలమైందని ఆరోపించారు. సర్కార్ గ్రామ సభల్లో పథకాల పేరు చెప్పి గారడీ చేస్తోందని విమర్శించారు. బీసీల కులగణన పేరుతో కాంగ్రెస్ దగా చేస్తోందన్నారు. సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమార్ని కలిసిన బీఆర్ఎస్ నేతలు కులగణన సరిగ్గా జరగలేదని వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో లేదని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు కేటీఆర్. 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంది? 8 + 8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు, వీడు గెలిచి పీకింది లేదు. వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. కానీ ఒక్కరు నోరు మెదిపినరా? దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాపాలనలో దరఖాస్తులు, కులగణనలో వివరాలు తీసుకున్న రేవంత్ సర్కార్ గ్రామ సభల్లో పథకాల పేరు చెప్పి గారడీ చేస్తోందని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే కోతలు పెట్టి ఎలా అందకుండా చేయాలన్న దానిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీసీల కులగణన పేరుతో కాంగ్రెస్ దగా చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ మర్చిపోయినా తాము మర్చిపోలేదన్నారు. కులగణన సర్వే పూర్తి స్థాయిలో జరగలేదని మళ్లీ రీసర్వే చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీలను అనగదొక్కే కుట్ర జరుగుతోందని విమర్శించారు. సెక్రటేరియట్లో సి శాంతికుమారిని కలిసి బీసీ కులగణన సరైన పద్ధతిలో జరగలేదని వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. 2023లో కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు మర్చిపోయినావు కావచ్చు, కానీ మేము మర్చిపోం. నువ్వు మర్చిపోయినావు కావచ్చు. ఆ రోజు బీసీల ఓట్లను కొల్లగొట్టి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. ఈరోజు మా గూడులు కూలగొట్టే పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు బీసీలకు మీరు 42% చట్టాన్ని చేస్తా అన్నావు. సంవత్సరం మీద 3 నెలలైంది. గుర్తు చేస్తాం. అవసరమైతే కామారెడ్డికి పోతాం కూడా. మేము కామారెడ్డి చలో కామారెడ్డికి పెడతాం. కానీ మీరు మాకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో వదలము. మా ఓట్లను కొల్లగొట్టిరు. ఇది ఇస్తాం అది ఇచ్చేసి ఓట్లను బీసీలు ఓట్లు కొట్టుకొని 42% పక్కకు పెడుతున్నారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఏ చేసిండ్రో అది విధిగా మా బీసీలకు వాటా అందియండి. మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.